మీకు ప్రీవియస్ వీడియో చెప్పాను కండి మాకైతే ఆర్డర్స్ వచ్చాయి 3 ఫోటోస్ ఇవ్వాలి అనేసి. ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ అన్నీ నేను ఆల్రెడీ నైట్ అంతా ప్యాక్ చేశానండి. సో పై వల్ల కొంచెం సండే కావడం వల్ల ఇవన్నీ కొంచెం లేట్ అయిపోయిందండి. సో మా వాళ్ళ పిల్లలు మమ్మీ చికెన్ చేసి వెల్కమ్ టు రోజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోస్ అలాగే చూస్తున్నారు, అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి వీడియోలో చాలా మంది కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అలాగే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, కానీ అక్క మాకు భయం వేస్తుంది, ఈ బిజినెస్ చేయాలని ఒక ఆలోచన అయితే ఉంది. సో నేను చెప్పిన ఈ వీడియోస్లలో కొన్ని మోటివేషన్ వల్ల చాలా మంది కూడా ఈ బిజినెస్ చేయాలని ఒక థాట్లోనే ఉన్నారండి, కానీ దాని నుంచి బయటకైతే రావట్లేదు. సో చేయాలంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు ఒక్కసారి స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వండి. ఏ వర్క్ అయినా, ఏ బిజినెస్ అయినా, ఏ పనైనా చేయాలి అనుకున్నప్పుడు దాన్ని కంపల్సరీగా స్టార్ట్ చేయండి. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. తిరిగి చూస్తే ఏమీ ఉండదండి, ముందుకు వెళ్తూనే మనకి ముందడుగు వేయాలి. సో నాకు చాలామంది కమెంట్స్ పెట్టారు, అక్క ఈ బిజినెస్ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నేను మీ ప్రతి వీడియోలో అన్నీ చూస్తున్నాను, చాలా క్లియర్గా చెప్తున్నారు, బాగున్నాయి, కానీ నాకు మార్కెటింగ్కి ఇబ్బంది అవుతుంది. ఆయన చాలామంది అడిగింది ఏంటంటే మాకే ప్యాకింగ్కి ఇవ్వండి, మేమే ప్యాకింగ్ చేసి మీకు ఇస్తాము అనేసి చాలామంది అడిగండి. సో కూడా చెప్తున్నాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మీరు ప్యాకింగ్ చేసి ఇస్తే మీకు 1 రూపీనే వస్తుంది. సో అంతకు మించిన ఎక్కువ ప్రాఫిట్ అది. మీరు ఒక 10 చేసినా, ఒక 50 చేసినా 50 రూపాయలు, 100 రూపాయలు వస్తుంది. సో ఆ 100 రూపాయల కోసం మేము స్టాక్ ఇచ్చి మీకు పంపించి ప్యాకింగ్ చేస్తే మీకేం లాభం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అదే మీ ఓన్ డబ్బులు పెట్టుకొని మీరే ఓన్గా బిజినెస్ చేసుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది మీకు ఒక్కసారి ఆలోచించండి. రోజుకి 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఒక మహిళ అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా చేస్తారండి. నేనే చూసుకోండి, నాకు ఉన్నారు ఆల్రెడీ చిన్న బాబులు ఉన్నారు, పెద్ద పిల్లలు అయితే లేరండి. 2.5 years 5 years బాబుయే ఉన్నారు. సో వాళ్ళని చూసుకుంటూ, ఇంట్లో పనిని చూసుకుంటూ, ప్యాకింగ్ చేసుకుంటూ అండ్ అన్ని పనులు చేసుకుంటూ నేనే ఇంత కాన్ఫిడెంట్గా ఈ బిజినెస్ చేస్తున్నాను. మరి పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పెద్ద పిల్లలు ఉంటారు. సో మీరు ఎంతమంది ఎలా ఉంటారో నాకు ఐడియా లేదు, నేను ఉదాహరణకి చెప్తున్నాను. సో మీరే అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి, చెయ్యండి, ఖచ్చితంగా చేస్తాము అనండి. భయాన్ని అయితే పక్కన పెట్టండి. భయపడితే మనం ముందుకు వెళ్ళలేము, మనం ఏది సాధించలేము. కాబట్టి ధైర్యంగా ఉండి సాధించండి, అప్పుడే మనము సక్సెస్ అవుతాము. మనం లైఫ్లో ఎదగాలి, మంచి పొజిషన్లో ఉండాలి, మనం స్ట్రాంగ్గా ఉండాలి, ఫ్యూచర్లో మనకి ఫైనాన్షియల్గా బాగా ఉండాలి, ఫైనాన్షియల్గా ఫుల్ సపోర్టెడ్ ఉండాలి. ఫ్యామిలీస్కి కానీ, మనకి కానీ, అందరికీ కానీ, రిలేటివ్స్ కానీ మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటే భయాన్ని పక్కన పెట్టి మన బిజినెస్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఈ బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్ అయినా మీరు చేయాలి అనుకున్నప్పుడు, ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు ధైర్యంగా చేయండి, మంచిగా సక్సెస్ అవుతారు. అండ్ బీ కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మీకు అంత సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ చాలామంది కూడా అక్క కొత్త బిజినెస్ ఐడియాస్ చెప్పండి ఇది కాకుండా అనేసి అడిగండి. సో ఈ బిజినెసే కాదు, ఎందుకంటే మనం ఆడవాళ్ళం, మనకి వచ్చింది, నైపుణ్యం కలిగింది ఒకే ఒకటి, అది 100% అండి, వంట. సో ఈ వంటలో మనకి ఎంతో నైపుణ్యం, ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మనకు ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఈ సమ్మర్లో వడియాలు కూడా పెట్టుకొని మన ఇంటి పక్కన ఉన్న షాప్స్కి ఎక్కడ కూడా మార్కెటింగ్ అవసరం లేదు, మన ఇంటి దగ్గర ఒక 5 షాపులకి ఇవ్వండి, వడియాలు వేసుకోండి. వడియాలు ఎన్ని రకాలు, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయండి చెప్పండి? ఒక 10 ఐటమ్స్ అయితే ఉన్నాయి వడియాలు, ఏ రకాలు ఎన్ని ఐటమ్స్ వేసుకోవాలని. అండ్ పికిల్స్, మామిడికాయ పికిల్, ఇప్పుడు సమ్మర్ కదండి, మామిడికాయ పికిల్స్ చేయండి, మనకి 1 year పాటు నిల్వ ఉంటుంది. మీకు టేస్ట్ మీకు బాగా కుదురుతుందా, చేతి వార్త ఉంటుందా, టేస్టీగా ఉంటుందా, మీరు చేయండి, మీరు చేసి షాప్స్కి ఇవ్వండి, వాళ్ళు తీసుకుంటారు. అండ్ అలాగే పికిల్స్ పెట్టండి, ఊరగాయ పికిలు, చికెన్ పికిలు, మటన్ పికిలు, ఫిష్ పికిలు, రొయ్య పికిల్స్, ఇవన్నీ పికిల్స్ మనకు అందరికీ తెలిసిందే, అందరికీ వచ్చింది. అవి చేయండి, అవి కూడా మనం షాప్స్కి వేసుకోండి, అవి కూడా తీసుకుంటారు. సో ఇలా ప్రతిదీ కూడా చాలా ఉన్నాయండి. ఇది ఒక బిజినెసే కాదు, బోల్డ్ అండ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, మనం చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. సో ఇంకా ఇవన్నీ మీకు కొత్త బిజినెస్ ఐడియాస్ కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి. అసలు యాక్చువల్గా ఎన్ని బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, అసలు మనం ఏ బిజినెస్ చేసుకోగలం, మీకు ఒక 10 బిజినెస్ ఐడియాస్ చెప్తానండి. సో అందులో మీకు ఏది సూటబుల్ అవుతుంది, మీరు దేంట్లో సక్సెస్ అవుతారు, మీరు కాన్ఫిడెంట్గా ఉండి, మీరు ఇండిపెండెంట్గా ఉండి, మీరు ఓన్గా ఉండి థింక్ చేయండి. ఈ 10 బిజినెస్లలో నాకు ఏది సూట్ అవుతుంది, నేను దేంట్లో వెళ్తే సక్సెస్ అవుతాను, దేంట్లో వెళ్తే నాకు ఫెయిల్యూర్ వస్తుంది, అది మీరు ఓన్గా కాన్ఫిడెంట్గా కూర్చొని ఒక బుక్లో రాసుకొని మీకు ఏది సూటబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లోనే సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళండి. అండ్ మెయిన్ వచ్చేసి కాన్ఫిడెంట్ లెవెల్ అయితే తగ్గించుకోవద్దండి. సో మనం సక్సెస్ అవ్వాలి, మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే కదండి మనం పై వరకు వెళ్తాం.
ఏడుకొండల వాడు మెట్టు మొదటి మెక్కు ఎక్కగానే అమ్మయ్య అనేసి దేవుని దర్శనంకి వెళ్ళకుండా ఉండలేము కదండి. అందులో కొన్ని వేల మెట్లు ఉంటాయి. ఆ వేల మెట్లు దాటుకోబోతేనే ఆ భగవంతుని దర్శనం తగ్గుతుంది. మనకు కూడా అంతేనండి. ఏ బిజినెస్ అయినా మన లైఫ్ అయినా సరే మనము ఒక్కొక్క మెట్టు వెళ్తుంటేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి కష్టము నష్టం అన్నీ వస్తుంటాయి. మనకు నమ్మకం కోల్పోతుంటాం. కానీ ధైర్యంగా ఉండి ముందుకు వెళ్తే 100కి 100% సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. సో ఆ సక్సెస్ ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయండి. ఆ రోజు మీకు అంతులేని ఆనందం సంతృప్తి ఖచ్చితంగా దొరుకుతుందండి. మీకు ప్రీవియస్ వీడియో చెప్పానండి, మాకైతే ఆర్డర్స్ వచ్చాయి 3 ఫోటోస్ ఇవ్వాలి అనేసి. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ అన్నీ నేను ఆల్రెడీ నైట్ అంతా ప్యాక్ చేశానండి. సో పై ఇవాళ కొంచెం సండే కావడం వల్ల ఇవన్నీ కొంచెం లేట్ అయిపోయిందండి. సో మా వాళ్ళు పిల్లలు మమ్మీ చికెన్ చేయి, చికెన్ బిర్యానీ చేయి అనేసి రోజు అడుగుతున్నారు. సో అందుకోసమని ఈరోజు అవన్నీ చేసేసరికి కాస్త లేట్ అయిపోయిందండి. సో నాకు ప్యాకింగ్కి కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకంటే పిల్లలు అడిగింది కూడా మనం చేసి పెట్టాలండి. సో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి సతాయిస్తుంటారు, అది చేయమమ్మీ ఇది చేయమమ్మని. సో వాళ్ళకి కావాల్సింది చేసి పెట్టేస్తూ నా ఖాళీ టైంలో నేనైతే వాళ్ళని ప్యాకింగ్ చేశానండి. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు వచ్చేసి నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మమ్మీ అందరం కలిసి నైట్ మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసి రేపటికైతే అన్నీ ఇచ్చి పంపించేస్తానండి. మా హస్బెండ్ వచ్చేసి రేపైతే మార్కెటింగ్కి వెళ్తారు. అండ్ చాలామంది అడిగారండి, అక్క మార్కెటింగ్ వీడియో చెప్పండి అనేసి. సో మరొకసారి మా హస్బెండ్ ఇవన్నీ తీసుకెళ్తారండి. అండ్ మా హస్బెండ్ వచ్చేసి స్టాక్స్ అని తీసుకెళ్తారండి. అండ్ మార్కెటింగ్ వీడియో చేస్తారు. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే షాప్ వాళ్ళు, ఇలా మీరు మా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఇన్ఫర్మేషన్ పోతుంది. సో మేము మాట్లాడలేము, కాకపోతే మీ స్టాక్ ఇచ్చినప్పుడు తీసుకుంటాము, మనీ ఇస్తాము, అక్కడ వరకు వీడియో షూట్ చేయండి చాలు, సో మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి కొంతమంది అన్నారండి. సో అందుకోసమనే జస్ట్ మాటలు లేకుండా జస్ట్ మేము ఎలా ఇస్తున్నాము అనేది జస్ట్ వీడియో అయితే చేస్తామండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తాయి బిజినెస్ గురించి కానీ, లేదా అక్క మాకు ఇంకా కొత్త ఏమైనా బిజినెస్ ఐడియాస్ చెప్పండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్గా చెప్పండి. మీకు ప్రతిదీ కూడా మీకు అన్నీ క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్ మీకు ఇంకా డీటెయిల్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కావాలి, నన్ను అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మీరు రాజా రాణి తెలుగు ఛానల్లో జాయిన్ బటన్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే క్లియర్ చేస్తానని దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో ప్లీజ్ అండి బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సరే కదా, వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.